ప్రకాశం జిల్లా గిద్దలూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ముత్తుముల అశోక్ రెడ్డి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కొందూరు నాగార్జునారెడ్డిపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. గిద్దలూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఎక్కడ తిరిగినా మళ్లీ గిద్దలూరు ఆర్టీసీ డిపోకే వస్తుందని, మరి మార్కాపురం డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు గిద్దలూరుకు ఎందుకు వస్తుందని ఎద్దేవా చేశారు. ఈసారి జరగబోతున్న ఎన్నికలో గిద్దలూరు నియోజకవర్గ ప్రజల ఆత్మ గౌరవానికి, మార్కాపురం నుంచి వచ్చి పోటీ చేస్తున్న అభ్యర్థి అహంభావానికి పోటీ జరుగుతుందని అన్నారు. నేను స్థానికుడిని, మీ వాడికే ఓటు వేసి గెలిపించాలని ప్రజలకు ముత్తుముల అశోక్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఎక్కడెక్కడ తిరిగినా ఏడిపోతుంది. నేను గిద్దలూరు డిపో బస్సు రాత్రికి నేను ఇంటికి వస్తాను. ఇది నా ఊరు, ఇది నా ఊరు. ఇక్కడ పుట్టి పెరిగిన మీ వాడిని, మీ స్థానికుడిని అయినటువంటి నన్ను మీరందరూ రేపు జరగబోతున్నటువంటి ఎన్నికలు తెలుగుదేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మధ్య కాదు. రేపు జరగబోతున్న ఎన్నికలు అశోక్ రెడ్డికో నాగార్జున రెడ్డికో మధ్య కాదు. రేపు జరగబోతున్న ఎన్నికలు గిద్దలూరు నియోజకవర్గ ప్రజల ఆత్మ గౌరవానికి, మార్కాపురం నుంచి వచ్చి గిద్దలూరులో పోటీ చేస్తున్న యొక్క అభ్యర్థుల అహంకారానికి మధ్య జరుగుతున్నటువంటి గిద్దలూరు నియోజకవర్గ ప్రజల ఆత్మ గౌరవాన్ని గెలిపించేదానికి మీరు సంసిద్ధంగా ఉంటే గట్టిగా చెప్పండి. గెలిపిస్తారా మీరు? గెలిపిస్తారా మీరు? మీరందరూ మే 13వ తారీఖు నాడు జరుగుతున్న ఎన్నికలలో ఎంపీ అభ్యర్థిగా మాగుంట శ్రీనివాసరెడ్డి గారు పోటీ చేస్తా ఉన్నారు. 33 సంవత్సరాల రాజకీయ జీవితం, ప్రజాసేవకే అంకితం, సేవా తత్పరుడు, అజాత శత్రువు, సౌమ్యుడు. అటువంటి వ్యక్తి మనకు ఎంపీగా నిలబడుతున్నాడు. నేను తెలుగుదేశం పార్టీ తరఫున తెలుగుదేశం, జనసేన, బీజేపీ బలపరిచిన ఉమ్మడి అభ్యర్థిగా అటు ఎంపీ గారు, ఇటు నేను పోటీ చేస్తున్నాను. నేను మరలా చెప్తున్నాను మీకు, నేను ఇక్కడే పుట్టి పెరిగిన మీ స్థానికుడిని, మీ బిడ్డని. రేపు జరగబోయే ఎన్నికలలో మీరు గంప గుర్తుగా ఎంపీ గారికి మాకు ఓట్లు వేసి గెలిపించవలసిందిగా ఉన్నాను.